హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మూవీ లవర్స్, ఎస్పెషల్లీ హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ మూవీ లవర్స్. ఓకే, హాలీవుడ్ గొప్ప దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో పీటర్ జాక్సన్ నిర్మాణ సారథ్యంలో అద్భుతమైన సాహసాలతో రూపొందిన 3D యానిమేషన్ చిత్రం ద అడ్వెంచర్స్ ఆఫ్ టింటిన్ ద సీక్రెట్ ఆఫ్ ది యూనికార్న్ మిమ్మల్ని కనువిందు చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ 3D యానిమేషన్ చిత్రం 2011 అక్టోబర్ 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ తో విడుదలైంది. ఈ అడ్వెంచరస్ సినిమా కథ బెల్జియన్ కార్టూనిస్ట్ హెర్జెస్ కామిక్ బుక్ సిరీస్ ఇతివృత్తంగా తీసుకోబడింది. $135 మిలియన్ రూపొందించబడిన ఈ 3D అడ్వెంచరస్ యానిమేషన్ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర $374 మిలియన్ కొల్లగొట్టింది. 16వ శతాబ్దం నాటి ఓడ నాశనాన్ని కనుగొనడానికి టింటిన్ అనే యువ రిపోర్టర్ మరియు అతని డాగి స్నోవీ చేసిన సాహసమే ఈ సినిమా ప్రధాన కథాంశం. ఓకే ఫ్రెండ్స్, ఇక సాహస గాథలోకి వెళ్లే ముందు మా ఎక్స్ప్లెయిన్ మూవీస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయడం ద్వారా ఇక మీదట రాబోయే మా ప్రతి మూవీ అప్డేట్ ని నేరుగా మీకు ఈమెయిల్ నోటిఫికేషన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ జంప్ ఇంటు ది అడ్వెంచర్స్ ఆఫ్ టింటిన్ ద సీక్రెట్ ఆఫ్ ది యూనికార్న్. కథ మొదలవగానే బ్రసెల్స్ లోని వరల్డ్ స్ట్రీట్ మార్కెట్ లో టింటిన్ అనే యువ పాత్రికేయుడు తన రూపాన్ని ఒక ఆర్టిస్ట్ దగ్గర చిత్రీకరించుకుంటాడు. అదే సమయంలో జేబు దొంగతనాలకు అలవాటు పడ్డ జేబు దొంగ అరిస్టైడ్స్ సిల్క్ అక్కడ తిరుగుతుంటాడు. ఇక అక్కడే ఇద్దరు డిటెక్టివ్ ఆఫీసర్లు కూడా ఈ జేబు దొంగ కోసం వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో టింటిన్ తన డాగి అయిన స్నోవీలు కలిసి 16వ శతాబ్దం నాటి యూనికార్న్ అనే ఒక యుద్ధ ఓడ నమూనాను కొంటారు. అతను కొన్న నిమిషానికే ఒక డిటెక్టివ్ ఆఫీసర్ వచ్చి టింటిన్ దగ్గర ఆ ఓడను నాకమ్ముతావా అని అడుగుతాడు. దానికి ఇది నేను ఇష్టపడి కొనుక్కున్న ఓడ, నేను ఇవ్వను అంటాడు టింటిన్. నాకివ్వకపోతే నువ్వు చాలా సమస్యల్లో పడతావు అంటూ ఆ ఆఫీసర్ టింటిన్ ని హెచ్చరిస్తూ వెళ్లిపోతాడు. అలా టింటిన్ తన వెనుకకు తిరగగా అతని వెనకే ఉంటాడు ఈ కథలో గల ప్రధాన విలన్, అతనే సఖారిన్. ఇతను కూడా ఆ పాత ఓడ బొమ్మను తనకమ్మమని టింటిన్ ను అడుగుతాడు. ఎంత డబ్బైనా ఇచ్చి కొనుక్కుంటాను అని సఖారిన్ టింటిన్ ను అడగగా దానికి టింటిన్ నిర్మోహమాటంగా ఇది నేను అమ్మను, నా దగ్గరే ఉంటుంది అని అక్కడ నుండి తన స్నోవీతో వెళ్లిపోతాడు. దాంతో సఖారిన్ కోపోద్రిక్తుడై టింటిన్ వైపుకే తిరిగి చూస్తూ అక్కడ షాపు యజమానిని అడిగి టింటిన్ పేరును తెలుసుకుంటాడు. ఇక్కడ చిన్న విషయం గమనించారంటే ఆ పాత ఓడ నమూనా బొమ్మ కోసం ఎందుకు ఇంతలా అందరూ ఆరాటపడుతున్నారో మీ కీపాటికే సందేహం వచ్చి ఉంటుంది. ఆ పాత ఓడ అయిన యూనికార్న్ చుట్టే ఇప్పుడు ఈ కథ అల్లుకొని ఉంది ఫ్రెండ్స్. అలా టింటిన్ ఆ ఓడతో తన ఇంటికి వచ్చేసి ఎందుకు ఈ ఓడను అందరూ అడుగుతున్నారో అని అనుమానం వచ్చి ఆ నౌకను తన ఇంట్లో ఉంచి తన భూతద్దం కోసం వెతుకుతుండగా తన స్నోవీ తెచ్చి టింటిన్ కి ఇస్తుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడకు ఒక విచ్చలవిడి పిల్లి వచ్చి తన ఇంటినంతా చిందరవందర చేస్తుంది. ఈ క్రమంలో టింటిన్ ఎంతో ఇష్టంతో కొనుక్కున్న ఓడ బొమ్మ టేబుల్ పై నుండి కిందకు పడి ఆ ఓడ యొక్క మ్యాస్ట్ విరిగిపోతుంది. అంతలో విరిగిన ఆ ఓడ మ్యాస్ట్ నుండి ఒక మెటల్ ట్యూబ్ జారిపడి అదే టేబుల్ కిందకి చేరుకుంటుంది. అప్పటికే సందేహం వచ్చిన టింటిన్ యూనికార్న్ ఓడ యొక్క చరిత్రను వెలికి తీసేందుకు చుట్టుపక్కనే ఉన్న ఒక లైబ్రరీని సందర్శిస్తాడు తన డాగీతో. ఆ లైబ్రరీలో టింటిన్ ఆ నౌక గురించి ఇలా కొన్ని విషయాలు సంగ్రహిస్తాడు. అవేంటంటే సర్ ఫ్రాన్సిస్ హెడాక్ అనే వ్యక్తి ఆ నౌకకు చివరి కెప్టెన్ అని, 1676లో బార్బడాస్ నుంచి బయలుదేరిన ఆ నౌక చరిత్రలో ప్రమాదానికి గురైన వాటిలో ఒకటి, కానీ ఆ నౌక వెళ్లాల్సిన చోటికి వెళ్లి చేరుకోలేదని, ఆ నౌక సముద్రపు దొంగల చేత దాడి చేయబడిందని, ఒకే ఒక్కరు మాత్రమే మిగిలారు, సర్ ఫ్రాన్సిస్ హెడాక్ కాపాడబడి వెళ్లారని, కానీ ఆయన శాపానికి గురైనట్టు ఫీల్ అయి ఆయన ఆ బాధలోనే ఉండిపోయారని, ఆ ఓడలో పొగాకు రమ్ము రవాణా చేయబడిందని, అది అప్పట్లో ఐరోపాకు వెళ్ళిందని, కానీ ఆ నౌకలో తీసుకువెళ్లబడిన కార్గో చాలా రహస్యమైనదని స్నోవీతో సంభాషిస్తాడు టింటిన్. తర్వాత చరిత్రకారులు ఎంత వెతికినా ఆ నౌకను కనుగొనలేకపోయారని, ఒక నిజమైన హెడాక్ మాత్రమే ఆ యూనికార్న్ నౌకను కనిపెడతాడని ఒక పుస్తకంలో చదువుతాడు టింటిన్. ఇదే క్రమంలో ఆ నౌక కార్గోలో ఏమి తీసుకువెళ్లి ఉంటుందని ఆలోచిస్తుండగా ఈ నేపథ్యంలో టింటిన్ ను మార్కెట్లో మొదటిసారి ఆ ఓడను తన కమ్మమని అడిగిన FBI ఏజెంట్ ఆ లైబ్రరీలో టింటిన్ ను గమనిస్తూ ఉంటాడు. అనుమానం వచ్చిన టింటిన్ తన డాగీతో తిరిగి ఇంటికి చేరుకుని ఆ యూనికార్న్ ఓడ బొమ్మను చూస్తాడు. కానీ అది అక్కడ ఉండదు. కారణం ఆ FBI ఏజెంట్ దానిని అప్పటికే దొంగిలించి దేనికోసమో వెతికి అది దొరకక టింటిన్ ను ఫాలో అవుతూ ఉంటాడు. హీరో టింటిన్ కు మాత్రం సఖారిన్ మీద అనుమానం కలిగి అతను స్నోవీతో కలిసి రాత్రి వేళలో మ్యార్లిన్ స్పైక్ హాల్ కు వెళ్తాడు.
ఉంటాడు. ఆ ప్రదేశంలో ఒక కుక్క దాడి చేయబోగా దానిని స్నోవీ అడ్డుకుంటుంది. చివరికి టింటిన్ ఆ హాలు లోపలికి ప్రవేశించి అక్కడ అతను సకారిన్ ను తన ఓడ దొంగతనం చేశాడని ఆరోపిస్తాడు. కానీ సకారిన్ మాత్రం ఓడ దొంగతనం కాలేదని, తన దగ్గర ఉన్నది రెండవ నమూనా ఓడ అని చూపగా టింటిన్ అక్కడి నుండి నిరాశతో ఇంటికి చేరుకోగా అప్పుడు స్నోవీ తన సైగలతో టేబుల్ క్రింద ఉన్న మెటల్ ట్యూబ్ ను చూపుతుంది. అప్పుడు టింటిన్ ఆ ట్యూబ్ నుండి పలుచని క్లాత్ లాంటి స్క్రోల్ పేపర్ ను కనుగొంటాడు. అందులో ఇలా ఉంటుంది: ముగ్గురు అన్నదమ్ములు కలిశారు, 3 యూనికార్న్లు కలిశాయి, ఎండగా ఉన్న సమయంలో వారు ప్రయాణం చేస్తున్నారు, వెలుతురు కొంచెం కొంచెంగా వస్తుంది, తర్వాత పెద్ద సిల్వ మెరుస్తుంది, ఇంకా కొన్ని రహస్య గుర్తులతో ఉంటుంది. టింటిన్ కు మాత్రం అందులో ఉన్నది క్షుణ్ణంగా అర్థం కాకపోయినా వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ క్లాత్ మ్యాప్ కోసమే వచ్చారని అర్థమవుతుంది. అంతలోనే డోర్ బెల్ మ్రోగుతుంది. ఎవరో వచ్చారని తెలుస్తుంది. ఈ క్రమంలో ఆ మ్యాప్ ను టింటిన్ తన పర్సులో దాచుకుంటాడు. అప్పటికే డోర్ ను టింటిన్ ఆంటీ గారు తెరిచి మీకు ఎవరు కావాలండి అని అడగగా నేను టింటిన్ కోసం వచ్చానని చెబుతాడు. అయ్యో, టింటిన్ ఇంట్లో లేడు కదా, మీ ఫోన్ నంబర్ కాగితంపై రాసి ఇవ్వండి, నేను టింటిన్ రాగానే మాట్లాడిస్తాను అంటుంది. ఇదంతా బాల్కనీలో నుండి గమనించిన టింటిన్ ఆంటీ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అంటూ టింటిన్ తలుపును తెరవకుండానే చేతిలో గన్ పెట్టుకుని మీరెవరు, నాతో ఏం పని అంటాడు. అందుకు ఆ మనిషి నేను ఒక FBI ఏజెంట్ అని, నిన్ను కొన్ని రోజులుగా ఫాలో అవుతున్నానని, నీతో ముఖ్యమైన విషయాలు మాట్లాడాలని, నీ ప్రాణాలకు ప్రమాదం నాకు తెలుసు, వాడికా నౌక కావాలని, వాడికి దక్కే వరకు వాడు ఊరుకోడు, ఎంత మందినైనా చంపేస్తాడు అంటూనే ఉంటాడు. అంతలో సడన్ గా కాల్పులు మొదలై అతను తీవ్ర గాయాలతో ఒక న్యూస్ పేపర్ పై కొన్ని రక్తపు మరకలతో గుర్తులను వదిలి చనిపోతాడు. అంతలోనే కథ మొదట్లో మార్కెట్ లో కనిపించిన 2 డిటెక్టివ్ ఆఫీసర్లు వచ్చి ఆ శవాన్ని చూసి అతను FBI లో టాప్ ఆఫీసర్ అని, అంత పెద్ద ఆఫీసర్ ఎందుకు మీ ఇంటికి వచ్చాడు అని అడుగుతారు. అయినా నీకు కూడా ప్రమాదం ఉందని మేము విచారణలో ఉన్నాము అంటారు. అప్పుడు టింటిన్ న్యూస్ పేపర్ పైన ఉన్న రక్తపు మరకల గుర్తులను గమనించి క్యారాబుజాన్ అని చివరికి నిర్ణయానికి వస్తాడు. ఇక అక్కడ నుండి మేము విచారణ చేస్తామని ఆ 2 డిటెక్టివ్స్ టింటిన్ కు సెండ్ ఆఫ్ ఇచ్చి బయలుదేరగా టింటిన్ ఇంటికి సమీపంలోనే ఆ ఆఫీసర్లలో ఒకరి పర్స్ ను కథ మొదట్లో కనిపించిన అరిస్టైడ్స్ సిల్క్ అనే జేబు దొంగ కొట్టేసి పారిపోయే క్రమంలో టింటిన్ మ్యాప్ గల పర్స్ ను కూడా కొట్టేస్తాడు. ఈ క్రమంలో ఆ జేబు దొంగ ఒక్కసారిగా మాయమవుతాడు. చివరికి టింటిన్ ఆ డిటెక్టివ్స్ కు తన పర్స్ ని వెతికివ్వమని, అది చాలా ముఖ్యమని చెబుతాడు. వాళ్ళు కూడా దొరకగానే ఇస్తామని చెప్పి వెళ్ళిపోతారు. ఇక చేసేదేమీ లేక టింటిన్ తిరిగి ఇంటికి వెళుతూ క్యారాబుజాన్ పేరును గురించి ఆలోచిస్తూ ఇంటికి రాగానే అక్కడ కొంతమంది ఇక్కడ టింటిన్ అంటే నువ్వేనా, నీకు ఒక పార్సిల్ వచ్చిందని మాట్లాడుతూనే అతనికి మత్తును ఇచ్చి ముందుగానే తీసుకొచ్చిన పార్సిల్ పెట్టెలో అతనిని పడేసి తీసుకువెళ్తారు. ఇక ఆ బాక్స్ పై క్యారాబుజాన్ అని రాసి ఉంటుంది. ఇక ఇక్కడ నుండి అసలు సినిమా కథ మొదలవుతుంది ఫ్రెండ్స్. ప్రతి సన్నివేశం హైలైట్ గా ఉంటుంది. పాపం స్నోవీ మాత్రం టింటిన్ ను కిడ్నాప్ చేసిన వాహనాన్ని వెంబడిస్తుంది. ఈ సీన్ అయితే హైలైట్ గా ఉంటుంది. చివరికి స్నోవీ ఒక కార్గో షిప్ యార్డ్ కు చేరుకుంటుంది. అక్కడ టింటిన్ ఉండే పార్సిల్ బాక్స్ ను క్యారాబుజాన్ అనే షిప్ లోకి తరలిస్తారు. దీంతో ఈ పాటికే మీకందరికీ క్యారాబుజాన్ అంటే తెలిసే ఉంటుంది. క్యారాబుజాన్ అంటే ఒక షిప్ అని అర్థం. ఇక సకారిన్ అతని మనుషులు మత్తులో ఉన్న టింటిన్ ప్యాంట్స్ జేబ్స్ అన్ని వెతుకుతుంటారు. ఈ క్రమంలో టింటిన్ కు స్పృహ వస్తుంది. అప్పుడు సకారిన్ తన వద్ద ఉన్న క్లాత్ లాంటి పార్చెంట్ పేపర్ మ్యాప్ ను చూపి ఇలాంటిది నీ దగ్గర ఉంది కదా, అది కావాలి అంటాడు. కానీ నా దగ్గర అది ఇప్పుడు లేదు అనగానే టింటిన్ ను ఒక షిప్ రూమ్ లో బంధిస్తాడు సకారిన్. టింటిన్ కు మాత్రం ఒకటి అర్థమవుతుంది: 2 నౌకలు, 2 పార్చెంట్ మ్యాప్లు, పైగా సకారిన్ కు ఇంకో మ్యాప్ కావాలి, అంటే మొత్తం 2 మ్యాప్లు అన్నమాట అని తెలుసుకుంటాడు. తనను గదిలో బంధించే క్రమంలో స్నోవీ టింటిన్ దగ్గరకు వచ్చి అతన్ని విడిపిస్తుంది. సకారిన్ మాత్రం తన అనుచరులతో ఆ టింటిన్ గాడిని కాళ్ళు చేతులు విరిచైనా సరే వాడి దగ్గరున్న ఆ పేపర్ నా చేతికి రావాలంటాడు. అంతలో ఇంకో అనుచరుడు సకారిన్ వద్దకు వచ్చి వాడు నా మాట వినడం లేదు, వాడిని మీరు మోసం చేశారంటూ అందుకు మీపై ప్రతీకారం తీర్చుకుంటాడంట అని అంటాడు. దాంతో సకారిన్ వాడు మృగంగా ఉన్నంత వరకే మనం మనుషులుగా ఉంటాం అని చెప్పి వాడిని చూసుకోండి అని వెళ్ళిపోతాడు. సరిగ్గా ఇదే సమయంలో టింటిన్ తాను ఉన్న రూమ్ డోర్ ను లాక్ చేసి తాడు సహాయంతో షిప్ పై ఫ్లోర్ కు తప్పించుకుంటాడు. ఇక అక్కడ ఆ షిప్ కెప్టెన్ ను మందు పోస్తూ బానిసను చేసి బంధించి ఉంచుతాడు సకారిన్. ఈ నేపథ్యంలో టింటిన్ ఆ షిప్ కెప్టెన్ ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. ఆ సమయంలో ఆ కెప్టెన్ తన పేరు మ్యాక్స్వెల్ హెడాక్ అని అంటాడు. ఇక ఆ పేరు వినగానే
టింటిన్ కు ఏదో గుర్తుకు వచ్చి ఆలోచనలో పడతాడు. ఇక సఖారిన్ తన అనుచరులతో ఆ పిల్లవాణ్ణి చంపేయండి, కానీ కెప్టెన్ ని మాత్రం చంపవద్దని, తనకు ఆ కెప్టెన్ కు మధ్య చాలా రోజుల క్రితం సంబంధం ఒకటి ఉందని, ఆ లెక్క తేలగానే వాడిని నేనే చంపేస్తాను అని చెప్పి తన అనుచరులను పంపిస్తాడు. ఆ తర్వాత కెప్టెన్ హెడాక్ టింటిన్ను తీసుకుని షిప్లో ఏదో రూమ్కి తీసుకుని వెళ్తాడు. ఈ మధ్యలో టింటిన్ హెడాక్తో తెరచాప నౌక, 50 తుపాకులు, త్రిబుల్ మాస్టర్స్ అనగానే హెడాక్ టింటిన్ను పట్టుకొని గట్టిగా అడుగుతాడు. ఆ ఓడ రహస్యం నా కుటుంబంలో వారికి మాత్రమే తెలుసని, ఇంతవరకు దాని గురించి బయట వారికి తెలియదు. ఆ రహస్యాన్ని మా తాతయ్య చనిపోయే ముందు నాకు చెప్పాడు. అది ఏంటంటే అని నాకు గుర్తుకు రావడం లేదే అని ఏడుస్తూ సర్ ఫ్రాన్సిస్ కు 3 పిల్లలు అని, నేనే చివరి హెడాక్ అని చెప్పగానే టింటిన్ హెడాక్ తో నాకిప్పుడు అర్థమైంది సఖారిన్ ఎందుకు నా దగ్గర ఉండే 2వ పేపర్ కోసం వెతుకుతున్నాడో అని. కానీ సర్ ఫ్రాన్సిస్ కు 3 పిల్లలు అంటే 3 యూనికార్న్ నౌకలు, 3 మ్యాప్ పేపర్లు అవసరం అని గ్రహిస్తాడు. అంటే ఇప్పుడు ఆ సఖారిన్ 3వ యూనికార్న్ నౌక కోసం వెతుకుతున్నాడన్నమాట అంటాడు. అంతలోనే హెడాక్ ఒక షిప్ రూమ్ దగ్గరకు వెళ్ళి దీని తాళం కనిపించడం లేదే అని, ఆ తాళం ఉన్న గది గుర్తుకు వచ్చిందని, ఆ గది వద్దకు టింటిన్ను పంపి తాళాన్ని, అది చాలా ముఖ్యమైనదని, అది ఉంటేనే మనం ఇక్కడ నుండి బయటపడతామని చెప్పి పంపిస్తాడు. అక్కడ అరల మాదిరి బెడ్లపై చాలా మంది రౌడీ ముక్కలు పడుకొని ఉంటారు. అందులో పై బెడ్లోని ఒక రౌడీ చేతిలో తాళాలు ఉంటాయి. చివరికి టింటిన్ ఎలాగో ఆ తాళాలను కష్టపడి తెచ్చి హెడాక్ చేతికి ఇస్తాడు. వెంటనే హెడాక్ ఆ రూమ్ తెరవగానే అందులో అన్ని సారా బాటిల్స్. అది చూసి కంగు తింటాడు టింటిన్. అప్పుడే అర్థమవుతుంది హెడాక్ ఒక హెవీ డ్రింకర్ అని. అప్పుడు హెడాక్ మాత్రం 1కి 10 బాటిల్ తన డ్రెస్ లో పెట్టుకుని ఇక పద ఇక్కడ నుండి బయటపడదాం అంటాడు టింటిన్ తో. ఈ నేపథ్యంలో టింటిన్ మరియు హెడాక్ సఖారిన్ అనుచరులతో పోరాడి ఎలాగో షిప్ నుండి లైఫ్ బోట్ లో తప్పించుకుంటారు. కానీ సఖారిన్ వారి లైఫ్ బోట్ ని ఈ షిప్ తో ఢీకొట్టి చంపేయమంటాడు తన అనుచరులతో. కానీ ఈ సందర్భంలో ఆ నౌకలో సఖారిన్ అనుచరులు మెలానిస్ నైటింగేల్ అని మాట్లాడుకోవడం టింటిన్ వింటాడు. అంటే సఖారిన్ నెక్స్ట్ మూవ్మెంట్ మొరాకో దగ్గర ఉన్న బాగ్గార్ లోని మెలానిస్ నైటింగేల్ అని తెలుసుకుంటాడు. సరిగ్గా అప్పుడే సఖారిన్ అనుచరుల రాకతో టింటిన్ మరియు స్నోవీ అక్కడి నుంచి పారిపోతూ వారి వద్ద నుండి ఒక తుపాకీని టింటిన్ తీసుకుని కెప్టెన్ హెడాక్ తో పాటు లైఫ్ బోట్ లో సముద్రంలోకి జారుకుంటారు. కాకపోతే సఖారిన్ అనుచరులు వారి నౌకతో ఒక లైఫ్ బోట్ ను తునాతునకలు చేసేసి టింటిన్ మరియు కెప్టెన్ హెడాక్ చనిపోయారని సంబరపడిపోతున్నప్పుడు సఖారిన్ వచ్చి 2 లైఫ్ బోట్లు మిస్ అయ్యాయని, వారు 2వ లైఫ్ బోట్ లో తప్పించుకున్నారని, వారిని వెతికి ఎలాగైనా పట్టుకోండని సీప్లేన్ లో 2 అనుచరులను వారి కోసం పంపిస్తాడు. తరువాతి ఉదయం సముద్రంలో లైఫ్ బోట్ లో టింటిన్ కెప్టెన్ హెడాక్ తో మనం బాగ్గార్ కి వెళ్లాలని, అక్కడే 3వ యూనికార్న్ ఓడ నమూనా ఉందని, ఇందాకే షిప్ లో సఖారిన్ కు వచ్చిన మెసేజ్ ని చూశానని చెప్తాడు టింటిన్. కాకపోతే సఖారిన్ కెప్టెన్ కు పాత విషయాలు గుర్తుకు తేవాలని, అందుకే నిన్ను బంధించారని టింటిన్ చెప్తాడు. కానీ నాకు ఏమీ గుర్తుకు రావడం లేదే అంటాడు కెప్టెన్ హెడాక్. ఈ క్రమంలో టింటిన్ కెప్టెన్ హెడాక్ కు తన పూర్వీకుల గురించి గుర్తుకు తేవాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తాడు. చివరికి కెప్టెన్ కు మాత్రం ఏమీ గుర్తు లేదని చెప్పగా నిరాశతో చివరికి టింటిన్ కెప్టెన్ తో నన్ను బాగ్గార్ కు తీసుకువెళ్తావా అంటాడు. అప్పుడు కెప్టెన్ లైఫ్ బోట్ ను నడుపుతాడు. కానీ టింటిన్ స్నోవీలు లైఫ్ బోట్ లోనే అలానే నిద్రిస్తారు. ఇక కథ కట్ చేస్తే టింటిన్ ఇంటి పరిసరాల్లో ఆ 2 డిటెక్టివ్స్ కాస్త జేబు దొంగ అయిన అరిస్టైడ్ సిల్క్ ను పట్టుకుంటారు. అతని వద్ద నుండి అన్ని పర్స్ ను పరిశీలిస్తుండగా అందులో టింటిన్ పర్స్ బయటపడుతుంది. అప్పుడు ఇక మరలా సముద్రంలో లైఫ్ బోట్ లో కెప్టెన్ కు దాహం వేసి అందులో ఉన్న సారా బాటిల్ తాగి చాలా చలిగా ఉందని ఆ బోట్ లోనే మందును పోసి మంట పెడతాడు కెప్టెన్ హెడాక్. అంతే, ఒక్కసారిగా లైఫ్ బోట్ లో మంటలు చెలరేగుతాయి. అంతలో టింటిన్, స్నోవీ ఒక్కసారిగా లేచి టెన్షన్ పడి చివరికి సముద్రంపై తేలుతున్న మిగిలిన లైఫ్ బోట్ పై నిలబడి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో సఖారిన్ పంపిన సీప్లేన్ వారి ఎదుట వచ్చి వారిపై కాల్పులు జరుపుతుంది. ఇక టింటిన్ తన సమయ స్ఫూర్తితో తన వద్ద ఉన్న తుపాకీలో మిగిలిన ఒకే ఒక్క బుల్లెట్ ను ఆ సీప్లేన్ ఇంజిన్ వద్ద కాల్చి అది కాస్త సముద్రంలో ల్యాండ్ అయిన తర్వాత అందులోని సఖారిన్ అనుచరులను బంధించి తిరిగి ఆ సీప్లేన్ ను గాల్లోకి ఎగురవేస్తాడు టింటిన్. అలా కొద్ది దూరం ప్రయాణించాక ఒక తుఫాన్ లో ఆ సీప్లేన్ చిక్కుకొని చివరికి ఆ సీప్లేన్ ఒక ఎడారిలో వెళ్లి పడుతుంది. ఫ్రెండ్స్, ఈ సన్నివేశం మాత్రం సినిమాకు ఒక పెద్ద హైలైట్ అని చెప్పవచ్చు. ఎడారిలో అక్కడ నుండి బయలుదేరి ముందుకు వెళ్లే క్రమంలో ఒకవైపు దాహంతో అలమటిస్తూనే కెప్టెన్ హెడాక్
తన పూర్వీకుల జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఆ ఎడారి ఒకప్పుడు సముద్రమని, అందులో సముద్రపు నీటిని చీల్చుకుంటూ తన ఓడ ముందుకు వస్తుందని, అది 50 తుపాకులు తెరచాపలు గల యూనికాన్ అని, అది మా తరతరాల ఓడ అని, సముద్రపు దొంగలు దానిపై దాడి చేశారని, ఆ సమయంలో దాడి చేసిన వారిలో ప్రధాన సముద్రపు దొంగ అని చెప్తూ హఠాత్తుగా మాయమైపోయాడని, అప్పుడు యూనికాన్ ఓడ పేలిపోయిందని చెబుతూ ఆ ఎడారిలో స్పృహ కోల్పోతాడు కెప్టెన్ హెడాక్. అలా ఆ ఎడారిలో ఉదయం నుండి రాత్రి అయ్యేసరికి స్నోవీ సహాయంతో కొందరు బాటసారులు ఆ దారిలో పడి ఉన్న కెప్టెన్ హెడాక్, టింటిన్ను కాపాడి ఒక సైనిక సైన్యం వద్ద వదులుతారు. టింటిన్ మాత్రం కెప్టెన్ హెడాక్ను కలిసి ఇప్పుడు మీరెలా ఉన్నారు అని అడగగా కెప్టెన్ హెడాక్ మాత్రం మతిస్థిమితం లేని వాడిలా మాట్లాడుతుంటాడు. అప్పుడు స్నోవీ మెడిసిన్ స్పిరిట్ను హెడాక్కు అందివ్వగానే అతనికి పాతవన్నీ గుర్తుకు వస్తాయి. అప్పుడు ఆ ఓడ నాశనంలో వచ్చిన ప్రధాన సముద్రపు దొంగ సకారిన్ అని, అందుకే తనను బంధించాడని, తనకు పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చి తనను చంపి పగ తీర్చుకోవాలనుకున్నాడు. అందులో భాగంగా ఆ యూనికాన్ ఓడ కార్గోలో 400 బంగారు కడ్డీలు, వజ్రాలు, వైడూర్యాలు ఉన్నాయని దానిని రేకర్ దోచుకునే ప్రయత్నంలో సర్ ఫ్రాన్సిస్ హెడాక్ ను ఓడలో గల ప్రేలుడు మందు గల గదిలో ఉంచుతారు. ఆ సమయంలో సర్ ఫ్రాన్సిస్ హెడాక్ ఆ ప్రేలుడు మందును పేల్చి ఆ యూనికాన్ నౌకను పేల్చేశానని, అప్పుడు అందులోని నిధి సముద్రం పాలైందని అంటాడు. కొంత భాగం కొన్ని బంగారు నాణాలు, వజ్రాలు అతని టోపీలో సేకరిస్తాడు. కాకపోతే చనిపోయే ముందు సకారిన్ పూర్వరూపమైన రేకర్, నేను మళ్ళీ ఇంకో జన్మెత్తైనా సరే నీ అంతు చూస్తా అంటూ ఆ యూనికాన్ ఓడతో పాటు సముద్రంలో మునిగి చనిపోతాడు. మొత్తానికి టింటిన్ కు ఆ నిధి కోసం సకారిన్ వెతుకుతున్నాడని అర్థమవుతుంది. దానికి కెప్టెన్ కూడా ఆ జిత్తుల మారి సకారిన్ కు ఆ 3వ యూనికాన్ ఓడ నమూనాలోని ప్యార్చెంట్ పేపర్ ను దొరకకుండా చేస్తానని టింటిన్, హెడాక్ కలిసి బాగ్దార్ కు బయలుదేరి వెళ్తారు. ఆ పట్టణంలో టింటిన్ మరియు కెప్టెన్ ఆ సకారిన్ ను వెతుకుతుండగా సరిగా అదే సమయంలో 2 డిటెక్టివ్ ఆఫీసర్లు కూడా అక్కడ కనిపిస్తారు. వారు టింటిన్ పర్సు మళ్ళీ టింటిన్ కు తిరిగి ఇవ్వడానికి వస్తారు. ఈ క్రమంలో ఆ పట్టణంలో టింటిన్ కు ఒక పోస్టర్ కనిపిస్తుంది. అదే మెలానిస్ నైటింగేల్ మ్యూజికల్ ఈవెంట్ పోస్టర్. అప్పుడు టింటిన్ తన పర్సులోని మొదటి ప్యార్చెంట్ పేపర్ ని కెప్టెన్ హెడాక్ కు ఇచ్చి జాగ్రత్తగా ఉంచమంటాడు. ఆ తర్వాత టింటిన్ వారి బృందం ఆ మ్యూజిక్ ఫెస్ట్ కు హాజరవుతారు. కాకపోతే ఆ నైటింగేల్ వాయిస్ ఈ మూవీలో చెవులకు తూట్లు పడే విధంగా బిగ్గరగా ఉంటుంది. చివరికి 3వ యూనికాన్ ఓడ బొమ్మ ఉన్న బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ కూడా ఆ శబ్దానికి పగిలిపోతుంది. అంతేకాకుండా ఆ గందరగోళంలో కెప్టెన్ హెడాక్ దగ్గర ఉన్న మొదటి యూనికాన్ ప్యార్చెంట్ పేపర్ ను కూడా సకారిన్ అనుచరులు అపహరిస్తారు. ఇక 3వ యూనికాన్ ఓడ బొమ్మ బయటపడేసరికి ఇదంతా గమనిస్తూ బాల్కనీలో నుండి సకారిన్ తన గ్రద్దను పంపి 3వ యూనికాన్ ప్యార్చెంట్ పేపర్ ను తీసుకురమ్మంటాడు. అలా ఆ గ్రద్ద నుండి 3వ యూనికాన్ పేపర్ ను తీసుకున్న సకారిన్ 3 యూనికాన్ ఓడ బొమ్మల ప్యార్చెంట్ పేపర్స్ తో తన వాహనంలో బయలుదేరుతాడు. ఇక వారి వెనుక ఒక బాంబర్ రైఫిల్ తో మోటార్ బైక్ మీద టింటిన్, కెప్టెన్ హెడాక్, స్నోవీలు వెంటపడతారు. అప్పుడు జరిగే కాల్పుల యుద్ధంలో బై బ్యాడ్ లక్ కెప్టెన్ హెడాక్ ముందు వైపున్న సకారిన్ వాహనాన్ని గురిపెడితే అది వెనుక నుండి పేలి బుల్లెట్ బాంబ్ కాస్త వాటర్ డ్యామ్ గేట్లకు తగలగా ఆ డ్యామ్ వాటర్ పట్టణంలో ప్రవహిస్తుంది. సరిగ్గా అదే సమయంలో స్నోవీ సకారిన్ వాహనంలో దూరి గందరగోళం రేపగా ఇంకో ప్రక్క నుండి టింటిన్ ఆ 3 యూనికాన్ నిధి పేపర్లను సకారిన్ వద్ద నుండి లాక్కుంటాడు. ఈ సన్నివేశం కూడా ఈ మూవీలో ఒక పెద్ద హైలైట్. అది అంత ఇంటెన్షన్ గా ఉంటుంది మరి. ఎందుకంటే టింటిన్, హెడాక్ మరియు సకారిన్ ఒకవైపు పోరాడుతుంటే ఇంకోవైపు స్నోవీ మరియు గ్రద్దకి జరిగే పోరాటం ఈ సినిమాలో ప్రేక్షకుడికి మరింత టెన్షన్ పెడతాయి. నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది ఈ సన్నివేశంలో ఈ సాహస గాథ. చివరికి గ్రద్ద దగ్గర నుండి టింటిన్ ఆ 3 పేపర్లను తీసుకునే సమయానికి ఇంకో ప్రక్క సకారిన్, అతని అనుచరులు కెప్టెన్ హెడాక్ మరియు స్నోవీని తాడుతో కట్టేసి సముద్రంలో పడేయాలా అంటూ బెదిరించేసరికి టింటిన్ కి ఏమీ అర్థం కాక వాటిని వదిలివేస్తాడు. చివరికి ఆ గ్రద్ద తీసుకెళ్లి ఆ పేపర్స్ ని సకారిన్ కు అందజేస్తుంది. ఆ తరువాత యూనికాన్ సంపదపై ఆశ వదులుకున్న టింటిన్, కెప్టెన్లు ఒకరినొకరు సంభాళించుకుని టింటిన్ కి ఒక నమ్మకం అనే భావనపై ఐడియా వచ్చి క్యారాబూజాన్ నౌకలో టింటిన్ పంపిన రేడియో మెసేజ్ ఫ్రీక్వెన్సీ ఆధారంగా సకారిన్ కంటే మనం అక్కడకు ముందుగా చేరుకోవచ్చు అని బయలుదేరుతారు టింటిన్ అండ్ కెప్టెన్. ఈ సమయంలో ఆ 2 డిటెక్టివ్ ఆఫీసర్లు కూడా వీరికి తోడవుతారు. అలా క్యారాబూజాన్ నౌక ఒక పర్టికులర్ నౌకాశ్రయానికి చేరుకుని అక్కడ నుండి సకారిన్ తన కారులో ఎక్కి బయలుదేరగా ఒక్కసారిగా ఆ కారు పైకి గాల్లోకి లేస్తుంది. కారణం కెప్టెన్ హెడాక్ క్రేన్ లిఫ్ట్ సహాయంతో
సకారిన్ కారును గాల్లోకి లేపుతాడు. ఇదంతా టింటిన్, ఇద్దరు డిటెక్టివ్ ఆఫీసర్లు కింద నుండి గమనిస్తూ ఉంటారు. తర్వాత ఆ కారును టింటిన్ డిటెక్టివ్ల దగ్గరకు దింపుతాడు హ్యాడాక్. కానీ ఆ కారు డోరు తీయగానే సకారిన్ తన తుపాకీతో వారిని బెదిరించి బయటపడతాడు. ఇక అదే సమయంలో క్రేన్ ఆపరేటర్ గా ఉన్న హ్యాడాక్ పై సకారిన్ అనుచరుడు దాడి చేసి సకారిన్ కారును క్రిందికి దింపుతున్న సమయానికి మళ్ళీ కెప్టెన్ హ్యాడాక్ వాడిని చితకబాది కారుని పైకి గాల్లోకి లేపడానికి ప్రయత్నిస్తాడు. కానీ దురదృష్టవశాత్తు సకారిన్ కూడా ఇంకొక లిఫ్ట్ క్రేన్ రూమ్ లోకి చేరుకుని చెరో 2 క్రేన్ లిఫ్టర్స్ తో పోరాటం చేస్తారు. ఈ పోరాటం నువ్వా నేనా అన్నట్లు సాగి చివరికి కెప్టెన్ హ్యాడాక్, సకారిన్ ఇద్దరు కత్తులతో ఒకరినొకరు కొట్టుకుంటారు. ఆ సమయంలో ఇక సకారిన్ ఆ 3 యూనికార్న్ పేపర్లను సిగార్ లైటర్ తో కాల్చేస్తానని కెప్టెన్ హ్యాడాక్ ని ఇది మా వంశానికి చెందినదని బెదిరిస్తుండగా సరియైన సమయంలో టింటిన్ సకారిన్ చేతుల నుండి ఆ 3 పేపర్స్ ను గాల్లోకి ఎగరేసుకుని పోతాడు. చివరికి కెప్టెన్ హ్యాడాక్ సకారిన్ ను సముద్రంలోకి నెట్టేయగా చావు బ్రతుకుల మధ్య ఉన్న సకారిన్ ను ఇద్దరు డిటెక్టివ్స్ కాపాడి జైలుకు తీసుకువెళ్తారు. అప్పటి వరకు వేటి కోసం కష్టపడ్డారో అవి చేతికొచ్చేసరికి టింటిన్, కెప్టెన్ వాటిని సూర్యోదయం సమయంలో పరిశీలించి ఆ ప్రదేశానికి చేరుకుంటారు. కట్ చేస్తే అది కెప్టెన్ హ్యాడాక్ ఒకప్పటి ఇల్లు మరియు టింటిన్ మొదట్లో సందర్శించిన మ్యార్లిన్ స్పైక్ హాల్ కూడా అదే. ఇక ఆలస్యం చేయకుండా ఆ ఇంటిలోకి వెళ్లి ఒక గోడ చాటున ఉన్న గదిలో పెద్ద శిలువ కింద ఉన్న భూగోళంపై ఉన్న ఒక గుర్తును కెప్టెన్ తాకగానే అందులో దాగి ఉన్న బంగారు నాణెములు, వజ్రాలు బయటపడతాయి. అంతేకాక సర్ ఫ్రాన్సిస్ హ్యాడాక్ గారి టోపీ కూడా కెప్టెన్ హ్యాడాక్ కు దొరుకుతుంది. ఇక కథ సుఖాంతం అనుకున్న సమయంలో ఆ సంపద క్రింద దొరికిన టోపీ క్రింద ఇంకో మ్యాప్ ఉంటుంది. దానిలో యూనికార్న్ సముద్రంలో మునిగిన ప్రదేశం, అందులో గల 400 కేజీల బంగారం గురించి సర్ ఫ్రాన్సిస్ వివరించి ఉంటారు. ఇక టింటిన్, హ్యాడాక్లు మళ్ళీ వేట మొదలు పెట్టాలని ఒకరినొకరు చూసుకోగానే మూవీ ఎండ్ కార్డ్ పడుతుంది. ఇది ఫ్రెండ్స్ టింటిన్ సాహసాలు మరియు యూనికార్న్ యొక్క రహస్యం మూవీ విశేషాలు. ఇంకా మరెన్నో మూవీస్ కోసం మా ఎక్స్ప్లెయిన్ మూవీస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సరికొత్త కథ ఉన్న హాలీవుడ్ మూవీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, మీ ఎక్స్ప్లెయిన్ మూవీస్ ఇన్ తెలుగు.